నర్సరావుపేట మండలం కేసానుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జలజీవన మిషన్ కింద తాగునీటి పథకాలతో పాటు సీసీ రోడ్లు, డ్రైన్లు, సచివాలయ భవనం సహా మొత్తం 2,36,00,000 విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసానుపల్లిలో 2,500 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించామని, ట్యాప్ తిప్పగానే నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా జలజీవన్ మిషన్ అమలు చేస్తున్నామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. వాళ్ళందరం కూడా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకొని మీ అందరి కష్టంతో, మీ అందరి జీవులతోటి నర్సాపేట నుంచి మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు గెలవడం జరిగింది. అందుకని మీ అందరూ కూడా పాదావందనం చేస్తూ మన ప్రీతం నేత ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారి ఆధ్వర్యంలో మన పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తాన్ని అభివృద్ధి పరంగా నడిపిస్తూ ఇవాళ కేసానపల్లి గ్రామంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి అభివృద్ధి పరంగా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి జల్ జీవన్ మిషన్ కింద 1,16,00,000 రూపాయలని ఇంటింటికి కుళాయి బిగించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లన్నీ కూడా ఒకటి 16 లక్షలు, ఒకటి 10 లక్షలు, మరి వీటిని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒకటి సైడ్ డ్రైన్ కూడా ఒకటి 15 లక్షల రూపాయలతోటి ఇవాళ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్ స్కూల్కి వెళ్ళే రోడ్డు కూడా ఎప్పుడు కూడా ఆ రోడ్డు మట్టి రోడ్డు, దాన్ని కూడా ఇవాళ మనం సిమెంట్ రోడ్డుగా మార్చుకోవడం జరిగింది. దాన్ని కూడా మరి ప్రభుత్వం అధికార పరంగా దాన్ని మరి ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిజంగా కేతనపల్లి గ్రామ ప్రజలు 2029లో మనం గెలవటానికి అన్ని విధాల కష్టాలు పడ్డారు, నష్టాలు పడ్డారు. ఇదే గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 1,89,00,000 అంటే 2 కోట్ల రూపాయలని మరి పెన్షన్ కార్యక్రమాల కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమంలో మనం 95 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కూడా 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర సేవ కింద మనం ఇక్కడ 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోకుల చెట్లు కూడా 14 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి హౌసింగ్ దాని కింద 93 లక్షలు అంటే 1 కోటి రూపాయల దాకా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక కేతనపల్లి గ్రామంలోనే ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి మీరు చూడాలి. ఉమ్మడి కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. భారతదేశం కూడా ప్రపంచ వ్యాప్తంగా మనకున్న ఖ్యాతి పెరుగుతా ఉంది. మరి దేశాలన్నీ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతుంటే ఒక భారతదేశం మొత్తం కూడా ఒక 10 ఏళ్ల దాకా మన వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. తాగునీటి కానీ, సాగునీటి కానీ, ఇంధనానికి కానీ, కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా వ్యవస్థలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే భాగ్యం మనకు కలగజేస్తుంది. ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతారంటే ఒక తెలివైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నదండలతోటి అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఈ గ్రామాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆర్థిక పరంగా ఎక్కడ ఇబ్బందులు లేవు, అన్ని విధాలా మీకు ఏది కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎస్ఆర్కేటీ కాలేజీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాము, దానికి పంప్ హౌస్ కూడా బిగిస్తా ఉన్నాము. దాదాపు 2 నుంచి 3,000 మందికి ఇళ్లకి మరి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి కలెక్టర్ కూడా ఆమోదం తెలిపడం జరిగింది. ఇవన్నీ కూడా మన పడిన కష్టానికి, మనకి జరిగిన నష్టాలకి మనం అన్ని కూడా ఈ విధంగా సాధించుకున్నాం. ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో లేని విధంగా మన కేతనపల్లి గ్రామంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నంటే ఇవన్నీ కూడా మరి గ్రామ నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఒకటే ప్రజలు గమనించాలి. గడిచిన 5 ఏళ్లలో ఈ విధంగా పరిపాలన కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ వైసీపీ హయాంలో చేయగలిగారా?